ఈరోజు చిల్కానగర్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెలో ఇంద్ర పార్క్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇక్కడ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ ఏదైతే ఉందో వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్ట నివారణ కోసము ఒక ఉద్యమ కార్యాచరణలు తీసుకొని గత 10 రోజులుగా వాళ్ళు సెంట్రింగ్ పనులను బంద్ పెట్టి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇవాళ వాళ్ళకు సంబంధించిన వృత్తి ఏదైతే ఉందో టాప్ ఎంఎస్సీలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ వృత్తిని కొల్లగొడుతూ వాళ్ళను ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్న సందర్భం ఉంది. కాబట్టి సెంట్రింగ్ వర్కర్స్ యొక్క పని ఏదైతే ఉందో వారినే చేసుకునే విధంగా మరి వారు తప్పుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇవాళ వాళ్ళు ఏదైతే స్క్వేర్ ఫీట్కు 51 రూపాయలు ఏదైతే మినిమం నిర్ణయించుకున్నారో ఆ ఒప్పందం కట్టుదిట్టంగా అమలుపరచడం కోసం కూడా వాళ్ళ అసోసియేషన్లన్నీ కూడా ఒక ప్రతిజ్ఞ పొందిన సందర్భం ఉంది. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా అందించే లేబర్ కార్డులు ఏవైతే ఉన్నాయో అది ఆన్లైన్ సిస్టమ్ పెట్టడం ద్వారా చాలామందికి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల తెలుగు మాత్రమే వస్తున్నది. కాబట్టి ఆ ఇబ్బందులే కాబట్టి గతంలో ప్రభుత్వాలు అడ్డాల మీదకి వచ్చి లేబర్ గుర్తింపు కార్డుల దరఖాస్తులు తీసుకున్నట్టుగానే ప్రభుత్వ అధికారులే ఆయా అడ్డాల దగ్గరకు వచ్చి మరి సెంట్రింగ్ కార్మికులకు లేబర్ గుర్తింపు కార్డు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈఎస్ఐ సౌకర్యం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే పారితోషికం నష్టపరిహారం ఏదైతే ఉందో దాన్ని రెట్టింపుగా పెంచి కార్మికులకు అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈఎస్ఐ సాధన కోసం లేబర్ డిపార్ట్మెంట్ బెనిఫిట్ సాధన కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఇవాళ ఈ ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళకు ఒక సెంట్రింగ్ కార్మికుల సంక్షేమం కోసం మాట్లాడుకోవడం సమావేశాల కోసం ఒక భవనం ఉండాలని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణరెడ్డి గారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి ప్రవీణ్ గారిని కలిసి సెంట్రింగ్ కార్మికులకు ఒక భవనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా మేము త్వరలో వాళ్ళని కలవబోతున్నామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు.